సి ఐ డోంట్ నో ఫర్ హౌ మెనీ పీపుల్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఆర్ నాట్. నాకు పర్సనలీ సో ఇలా చేయడం వల్ల నా పోజింగ్ చాలా బెటర్ అయింది. ప్రతిసారి మీరు ఎప్పుడన్నా కానీ చూడండి, నేను కొత్త రీల్స్ ఏది పోస్ట్ చేసినా ట్రాన్సిషన్స్ అలగ్ అలగ్ ఉంటుంది. సేమ్ ట్రాన్సిషన్స్ ఉన్నాడు, పోజెస్ సేమ్ ఉంటాయి కానీ సో ట్రాన్సిషన్స్ అలగ్ అలగ్ ఉంటుంది. ఒకసారి లైక్ పైన అర్నాల్డ్ పోజిట్ చేసిన అంటే మళ్ళీ కూర్చొని అర్నాల్డ్ పోజిట్ చేస్తా, లేదా ఫ్రంట్ లైక్ కూర్చుని సీటెడ్ ఫ్రంట్ డబల్ ఐజ్ ఇట్ చేసిన అంటే తర్వాత అలగ్ అలగ్ ట్రాన్సిషన్స్. సో ఎప్పుడైనా కానీ ఒక కొరియోగ్రాఫ్ చేస్తారు మీరు, ఓకేనా? ఒక కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత సో సేమ్ థింగ్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఓకే? అట్ సర్టెన్ పాయింట్ మీరు దానికి యూస్ టు అయిపోతారు. మళ్ళీ మీరు ఏదన్నా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినా మీరు అగైన్ యూ విల్ స్టార్ట్ హిట్టింగ్ సేమ్ పోజెస్, సేమ్ ట్రాన్సిషన్స్, ఓకే? ఇనిషియలీ ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ ఆ బేసిక్ పోజెస్ ఏదైతే ఉన్నాయో, బేసిక్ పోజెస్ పర్ఫెక్ట్ ఉన్నాయంటే యు నో నీడ్ టు కొరియోగ్రాఫ్ యువర్ పోజింగ్ రొటీన్. చెప్తున్నా కదా, నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 90% కాదు కదా, ఆల్మోస్ట్ ఆల్ 95% ఆఫ్ ద టైమ్ ఐ నెవర్ డూ కొరియోగ్రఫీ ఫర్ పోజింగ్. ర్యాండమ్గా వెళ్తా, కెమెరా ఆన్ చేస్తా, జస్ట్ ఐ విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఐ విల్ హిట్ పోజెస్, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐఎమ్ హిట్టింగ్ దోస్ పోజెస్ ప్రాపర్లీ ఆర్ నాట్. అంతేగాని ప్రతిసారి కొరియోగ్రాఫ్ చేసుకుని ఉన్నారనుకోండి, కొత్త ఫ్లో అనేది రాదు, ఓకే? మీకు దిస్ అ వన్ థింగ్ విచ్ హెల్ప్ మీ అలాట్. ఇప్పటిదాకా నేను ఎప్పుడైనా కానీ కొరియోగ్రాఫ్ చేయ, సో ఐ నో నేను ఏ పోజ్ ఇట్ చేసినా మంచిగా ఇట్ చేస్తా అని. అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే యూ క్యాన్ డూ ఇట్, ఓకేనా? ఊరికే ఇనిషియలీ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఇట్ బేసిక్ పోజెస్, మంచిగా హిట్ చేయడం తెలియదు, ఊరికే ఏదో ఫ్లోలో అలా చేసేస్తా అంటే ఇట్ వోంట్ వర్క్. వన్స్ యువర్ బేసిక్స్ ఆర్ స్ట్రాంగ్, యూ డోంట్ నీడ్ టు కొరియోగ్రాఫ్ ఫర్ ఎనీ రొటీన్. ర్యాండమ్గా ఫ్లోలో వెళ్ళి హిట్ చేసినారా, you will get, seriously I'm telling, it will work. Most of the time it will work. So try out and let me know.